తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. క్రిస్మస్ సెలబ్రేషన్స్ జాయ్ఫుల్ గా జరుగుతున్నాయి. మియాపూర్లోని కల్వరీ టెంపుల్లో ఈరోజు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటలకి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక ప్రార్థనలో దాదాపు 70,000 మందికి పైగా క్రైస్తవులు పాల్గొనడం జరిగింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో క్రైస్తవులు తరలి వచ్చి ఈ ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటున్నారు. ఈ నెల రోజుల పాటు కూడా నవంబర్ 22 నుంచి డిసెంబర్ 25 వరకు కూడా ఈ నెల రోజులకు పైగా కూడా క్రైస్తవులందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని అంబరాన్నంటే విధంగా జరుపుకోవడం జరిగింది. ప్రత్యేక ప్రార్థనలు, క్యారల్స్ వీటన్నింటితోటి ఇళ్లను ఎంతో అందంగా అలంకరించుకోవడము, బంధుమిత్రులకి బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడము, వీటన్నింటితో కూడా క్రైస్తవులందరూ క్రిస్మస్ వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ఇక ఈ రోజు యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఎంతో సంబరంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం క్రిస్మస్ సమయంలో లక్షలాది మంది క్రైస్తవులు ఇక్కడికి తరలి వచ్చి ఇక్కడ నిర్వహించేటువంటి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటూ ఉంటారు. ఈ కల్వరీ టెంపుల్ ఫౌండర్ అదేవిధంగా పాస్టర్ అయినటువంటి డాక్టర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ప్రార్థనలన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ కల్వరీ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మొత్తంగా 7 గేట్లు ఉన్నాయి. ఈ గేట్ల ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి క్రైస్తవులందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమైపోయాయి. అదేవిధంగా మనకి 9 గంటలకు మరొక ప్రార్థన, 11 గంటలకు, 12 గంటలకు, సాయంకాలం 4 గంటలకు, అదేవిధంగా 6 గంటలకు కూడా ఈ ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు కూడా జరగబోతున్నాయి. అదేవిధంగా క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రిస్మస్ స్తుతి ఆరాధన, క్రిస్మస్ సందేశం, క్రిస్మస్ నాటిక, క్యాండిల్ లైట్ సర్వీస్ వంటివి కూడా నిర్వహించనున్నారు. మొత్తంగా ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనల్లో పాల్గొనేందుకు లక్షలాది మంది క్రైస్తవులు అయితే తరలి వస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఈరోజు నిర్వహించేటువంటి ప్రత్యేక ప్రార్థనలలో కూడా వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. మనకి కల్వరీ టెంపుల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా క్రైస్తవులతోటి కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. నిన్న సాయంకాలం నుంచే చర్చిలలో మనకి ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు, క్యారల్స్ ఇవన్నీ కూడా ప్రారంభమైపోయాయి. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి చర్చిలన్నీ కూడా ఎంతో సుందరంగా మారిపోయాయి. క్రిస్మస్ ట్రీలతోటి, స్టార్లతోటి, డెకరేషన్ తోటి, యేసుక్రీస్తు జననం గురించి వివరించేటువంటి ఆ సెటప్లతోటి చర్చిలన్నీ కూడా ఎంతో అందంగా తయారయ్యాయి అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ నెల రోజుల పాటు క్రైస్తవులందరూ కూడా ఎంతో సంతోషంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఇక కల్వరీ టెంపుల్కి అధిక సంఖ్యలో క్రైస్తవులు తరలి వస్తూ ఉంటారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? బోరబండ నుంచి వచ్చాము. బోరబండ నుంచి. ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తుంది అంటే ఇక్కడికే వస్తూ ఉంటారా లేదంటే? మేము ఎవ్రీ సండే ఇక్కడికే వస్తాం. ఎవ్రీ సండే 2017 నుంచి, నా మ్యారేజ్ కాకముందు నుంచి ఇక్కడికే వస్తుంటాం. సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరిగింది. క్రిస్మస్ అనే కాదు, ఎవ్రీ సండే కూడా ఇలాగే జరిగింది. ఇంతమంది రష్ వస్తుంటారు. ఇంకా క్రిస్మస్ అంటే ఎక్కడెక్కడ నుంచో లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఎవ్రీ సండే రావడం కుదరదు కాబట్టి ఇప్పుడు వస్తుంటారు. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? లోపల ప్రార్థన ఏ విధంగా జరిగింది? ఎలా ఉంది? ప్రతి ఒక్కటి బాగుండిద్ది. ఇక్కడ ఉండే సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ చాలా కేర్ తీసుకుంటారు. అన్ని విధాలుగా బాగుండిద్ది. ఎక్కడి నుంచి వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ నైట్ స్టే చేయడానికి కూడా బాగుండిద్ది. మీకు ఎలా అనిపిస్తుంది? ఫ్యాంటాస్టిక్, చాలా బాగుందండి. అంటే ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. ఇక్కడ ఫస్ట్ టైం అందరితో పాటు సెలబ్రేషన్ చేసుకున్నాం. మేడం చాలా ఆనందంగా ఉంది. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అక్క. సో నువ్వు కూడా ఎవ్రీ సండే వస్తూ ఉంటావా ఇక్కడికి? లేదు, నేను హాస్టల్లో ఉంటాను. హాస్టల్లో ఉంటావు. సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే నీకు గుర్తొచ్చేది ఏంటి? క్రిస్మస్ తాత. క్రిస్మస్ అంటా. ఓకే. సో లోపల సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతుంది. చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఇంతమంది క్రౌడ్ ఇదంతా చూస్తున్నావు కదా, సో వాళ్ళందరికీ విషెస్ చెప్పడం ఇదంతా ఎలా అనిపిస్తోంది? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఎలా ఉంది? ప్రేయర్ చేసావా? చేసా. ఓకే. సో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి మరి? బాగా జరుగుతున్నాయి. బాగా జరుగుతున్నాయి. సో నీకు హ్యాపీగా అనిపిస్తుందా ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ ఇవన్నీ? ఎస్. అందరికీ ఒకసారి మేరీ క్రిస్మస్ చెప్తావా? చెప్పు ఒకసారి. హ్యాపీ క్రిస్మస్. నువ్వు కూడా చెప్పు. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. సో చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చి ఈ ప్రార్థనల్లో కూడా పాల్గొంటున్నారు. ప్రతి ఆదివారం కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నిర్వహించేటువంటి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటూ ఉంటామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా క్రిస్మస్ సమయంలో ఇక్కడ నిర్వహించేటువంటి ఆరాధనలో పాల్గొనడానికి అనేక మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. డాక్టర్ సతీష్ కుమార్ నిర్వహించేటువంటి ఆ ఆరాధనల్లో పాల్గొనాలని, ఆ యేసుక్రీస్తుని స్మరించుకోవాలని, బైబిల్లో
చెప్పినటువంటి ఆ మంచి మంచి సూక్తులను వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆరాటపడుతూ ఉంటారు. అందుకే క్రిస్మస్ సమయంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చి ఇక్కడ నిర్వహించేటువంటి ఈ ప్రత్యేక ప్రార్థనలలో కూడా వీళ్ళందరూ పాల్గొంటూ ఉంటారు. ఈ రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. బ్రదర్, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అండి. ఎలా అనిపిస్తోంది? అంటే యాక్చువల్గా ఈ క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ. అన్ని ఊర్లు లేదా అన్ని దేశాలు ఎక్కడైనా జరిగే పండుగ ఇది. సో ఈ సంతోషంగా ఇక్కడ ఈ కల్వరీ టెంపుల్ మియాపూర్లో కూడా అందరూ లక్షలాది మందిగా గ్యాదర్ అయ్యారు ఇక్కడ. సో వెరీ హ్యాపీ మూమెంట్ అండి. అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్తూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ప్రేయర్లో పార్టిసిపేట్ చేశారా బ్రదర్? పార్టిసిపేట్ చేస్తామండి. ఓకే. సో లోపల అరేంజ్మెంట్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? లోపల అరేంజ్మెంట్స్ అంతా కూడా, ఎందుకంటే లక్షలాది ప్రజలు అండి వచ్చారు. లక్షలాది ప్రజలు ముఖ్యంగా చాలా అరేంజ్మెంట్స్ చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు కాబట్టి ఇంతమంది గ్యాదర్ అవ్వగలుగుతున్నారు. సో దానికి ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ కూడా. థ్యాంక్ యూ అండి. సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతున్నాయని చెప్తున్నారు. లోపల అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి అంటున్నారు. సో కల్వరీ టెంపుల్ పరిసర ప్రాంతాలు చూస్తే కూడా మనకి బుక్ స్టాల్స్ తోటి క్రిస్మస్కి సంబంధించినటువంటి ఐటమ్స్ తోటి ఇక్కడ స్టాల్స్ అన్నింటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వచ్చేటువంటి క్రైస్తవులకి ఇబ్బందులు తలెత్తకుండా వాష్రూమ్ సౌకర్యం కల్పించడం జరిగింది. లోపల సీటింగ్ కూడా ఉంటుంది. మొత్తంగా మనకి దాదాపు 4-5 లోపల మనకి ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో మొత్తంగా సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది. లోపల ప్రేయర్లో 70,000 మందికి పైగా క్రైస్తవులు అయితే పాల్గొంటున్నారు. ఇక్కడ పరిసర ప్రాంతాలలో చూసుకుంటే దాదాపు 20-30 వేల మందికి పైగా కూడా క్రైస్తవులు ఉన్నారు. సో ఒక్కసారి ఒక రౌండ్లో కొంతమందిని లోపలికి పంపించి ఆ ప్రేయర్ ముగిసిన తర్వాత మళ్ళీ కొంతమందిని లోపలికైతే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లను ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంది. లోపలికి వచ్చినటువంటి క్రైస్తవులు మనకి ప్రేయర్ హాల్లోకి ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేది కూడా గైడ్ చేస్తున్నారు. అదేవిధంగా బయట భారీగా పోలీస్ బందోబస్తును కూడా నిర్వహించడం జరిగింది. కల్వరీ టెంపుల్కి వచ్చేటువంటి దారులలో ప్రత్యేక ఆంక్షలను కూడా నిర్వహించడం అయితే జరిగింది. మేరీ క్రిస్మస్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గండి మైసమ్మ. సో ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ కి ఇక్కడికి వస్తూ ఉంటారా? ఎలా జరిగింది ప్రేయర్? ఎలా జరిగింది? మంచిగా సూపర్ జరిగింది. మంచిగా జరిగింది. హాయ్, మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. అక్క ఎక్కడి నుంచి వస్తున్నారు? చర్చి కాగిలాపూర్ నుండి. ఓకే. సో ఎట్లా ఉంది లోపల అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి? ప్రేయర్ ఎలా జరిగింది? బాగా జరుగుతుంది. ప్రతి సండే వస్తుంటాము. ఓకే, సూపర్. సో ఎలా అనిపిస్తుంది? క్రిస్మస్ పండుగని ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ అక్క. సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతో సంతోషంగా క్రిస్మస్ వేడుకల్లో అయితే పాల్గొంటున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కూడా చర్చిలలో మనకి ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తూ ఉంటారు. దీంతో పాటుగా థీమ్ తోటి డెకరేషన్స్ కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా మనకి ప్రేయర్స్ అయితే నిర్వహిస్తూ ఉంటారు. కొన్ని చర్చిలలో అర్ధరాత్రి మాస్ జరుగుతుంది. మరికొన్ని చర్చిలలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు కూడా మొదలైపోయాయి. సో దాదాపు గంటన్నర పాటు కూడా ఈ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ ప్రార్థనల్లో పాల్గొనడానికి లక్షలాది మంది క్రైస్తవులు తరలి వస్తున్నారు. ప్రతి చర్చ్ కూడా మనకి క్రైస్తవులతోటి కిక్కిరిసిపోయి ఎంతో జాయ్ఫుల్ గా కూడా కనిపిస్తోంది. కల్వరీ టెంపుల్లో క్రిస్మస్ వేడుకలు ఎంతో సంబరంగా జరుగుతున్నాయి. లక్షలాది మంది క్రైస్తవులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక ప్రార్థనల్లో కూడా పాల్గొంటున్నారు. మరి ఈ రోజు ఎంతమంది క్రౌడ్ వస్తారని అంచనా వేస్తున్నారు? అందుకు అనుగుణంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. కల్వరీ టెంపుల్ కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ బ్రదర్ జయరాజ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. హ్యాపీ క్రిస్మస్ అండి. తెలుగు ప్రజలందరికీ మరి కల్వరీ టెంపుల్ తరపున మరి హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి కల్వరీ టెంపుల్ 52 రోజుల్లో కట్టబడినటువంటి అద్భుతమైన మందిరము. ఈ క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మరి 4 సర్వీసెస్ ఉన్నాయి. మార్నింగ్ 6 గంటల నుంచి 8 గంటల వరకు, మళ్ళీ 9 గంటల నుంచి 12 గంటలు, 12 గంటల నుంచి 2 గంటల వరకు, ఉదయం 3 సర్వీసెస్ ఉన్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఒక సర్వీస్ ఉంది. సుమారుగా 3 లక్షల నుంచి 4 లక్షల మంది రాబోతున్నారని వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోలీసు సిబ్బంది కానివ్వండి, తర్వాత మున్సిపల్ సిబ్బంది వాళ్ళందరూ కూడా మాకు ఎంతగానో సహకరిస్తున్నారు. వచ్చినటువంటి పబ్లిక్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా
అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. వాళ్ళందరూ కూడా మా కల్వరి టెంపుల్ తరపున, మా దైవజనులు సతీష్ అయ్య గారి తరపున మరి 2 రాష్ట్రాల ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బ్రదర్, ప్రతి ఒక్క సర్వీస్లో ఎంతమంది క్రైస్తవులు పాల్గొంటున్నారు? ప్రతి సర్వీసెస్లో సుమారుగా 70 నుంచి 80 వేల మంది పట్టేటువంటి హాల్స్ ఉన్నాయి మా దగ్గర. మెయిన్ హాల్ వచ్చి 20,000, సెకండ్ హాల్ వచ్చి 15,000, ఇంకో హాల్ 10,000. నియర్లీ ఒక గ్రౌండ్ ఉంది, గ్రౌండ్లో దగ్గర 30,000 మెంబర్స్ పడతారు. సుమారుగా 60-70 వేల మందిని ఎట్ ఏ టైం ఒక సర్వీస్ చేయొచ్చు. అదే 4 సర్వీసులు మేము జరిగిస్తూ ఉన్నాయి. గత ఏడాది ఎంతమంది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు? ఈ ఏడాది ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? గత ఏడాది సుమారుగా 3 లక్షల మంది పాల్పంచుకున్నారు. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, అదేవిధంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే కల్వరి టెంపుల్ ప్రపంచంలోనే మరి 52 రోజుల్లో కట్టబడినటువంటి అద్భుతమైన మందిరం కనుక ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి వాళ్ళు కలుస్తూ ఉంటారు. ఇక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయడానికి ఎంతమంది వాలంటీర్లు అందుబాటులో ఉన్నారు? పోలీస్ బందోబస్తు ఏ విధంగా ఉంది? ఇక్కడ వాలంటీర్స్ సుమారుగా 2,000 మంది ఉన్నారు. మరి పోలీస్ సిబ్బంది 300 మంది మాకు సహకారాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో క్రిస్మస్ వేడుకలలో పాల్గొనేందుకు లక్షలాది మంది క్రైస్తవులు తరలి వస్తున్నారు. కల్వరి టెంపుల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా క్రైస్తవ సోదరీమణులతోటి కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఈ నెల రోజుల పాటు కూడా, డిసెంబర్ మాసం వచ్చిందంటే చాలు, క్రైస్తవులందరూ కూడా ఎంతో సంబురంగా క్రిస్మస్ వేడుకలని నిర్వహించుకుంటూ ఉంటారు. ఇక ఈ రోజు డిసెంబర్ 25న ప్రతి ఒక్క చర్చ్ కూడా క్రైస్తవులతోటి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనమున్నటువంటి కల్వరి టెంపుల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు 2 గంటల పాటు ప్రత్యేక ప్రార్థనను నిర్వహించడం జరిగింది. ఈ రోజు మొత్తంగా మనకి ఉదయం సమయంలో 3 సర్వీసెస్ ఉంటాయి, అదేవిధంగా సాయంకాలం సమయంలో కూడా సర్వీసెస్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ తెలపడం జరిగింది. ఇక వస్తున్నటువంటి క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి దాదాపు 2,000 మందికి పైగా వాలంటీర్లు అందుబాటులో ఉన్నారని, భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఉందని, లోపల ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేసినట్లుగా అయితే చెప్తున్నారు.